ఈ రోజు సండే కదా, మార్నింగ్ నుండి బయటికి వెళ్లి చూస్తే ప్రతి ఇంట్లో నుంచి నాన్ వెజ్ స్మెల్లే వస్తుంది. ఇక నేను మాత్రం తక్కువ తింటానా? అందుకే వెంటనే వెళ్లి చికెన్ తీసుకొచ్చి నా ఫేవరెట్ అయిన చికెన్ పులావ్ ను స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ బిర్యానీ కంటే పులావ్ చేసుకోవడమే చాలా సింపుల్ అండ్ క్విక్ గా అయిపోతుంది. సడన్ గా నాన్ వెజ్ తినాలనిపించే వారికి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. మరి ప్రాసెస్ చూసేద్దామా? ఆయిల్ వేడయ్యాక అందులో గరం మసాలాలు, ఒక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వేసి కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ మొత్తం ఉడికి వాటర్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అడిగి పెట్టుకున్న రైస్ ని వేసుకొని 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. అయితేనే పులావ్ పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. రైస్ ఉడికిన తర్వాత నెయ్యి, లెమన్ వాటర్, కొద్దిగా కొత్తిమీర, ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే వేడి వేడి చికెన్ పులావ్ రెడీ. వేడి వేడి ఈ పులావ్ ని ప్లేట్ లో వేసుకొని కొద్దిగా రైతా, ఆనియన్ తో తింటుంటే సూపర్ అంతే. మరి మీరేం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి.